ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. బొంకిందే బొంకు, బొంకుల బాబు. నువ్వు టీవీలో కూర్చొని మాట్లాడేది కాదురా రే, టీవీలో కూర్చో మొగోడాలా. బొంకుల బాబు, బొంకుల బాబు. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? సార్ మీరేమో చంద్రబాబు గారికి విలువ లేవంటున్నారు, డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు, మరో డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం గా ఉండాలని. ఫైనల్ గా మీరు మరి నేను అస్సాం అంతా అస్సాం అసమే పిచ్చ కింద రెడీకు ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి చిలక ఏ తోడు లేక బొమ్మ ఒంటరి నడకడ. సాంగ్స్ కూడా సరిగ్గా రావా? ఎవరు సీఎంగా ఉంటారు అనేది వాళ్ళు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది. మేము అడగకపోయినా కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లంగా మాటలు మాట్లాడే గ్యారా వచ్చినాయి. ప్రజలు వాళ్ళను ఆశీర్వదించేదాన్ని బట్టి ఉంటుంది. అంతకన్నా ఏముంటుంది? మాజీ మంత్రుల మీద కేసులు, కొడాలి నాని, అంబటి రాంబాబు. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. రోజా నేనెవరో తెలుసా అంటే లంగమ్మ. నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా రై సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది. ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి వాడు భయపడా. నువ్వు గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసాని ఇస్తాము. మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. మీరు అపార్థం చేసుకుంటున్నారు, మాకంత పొజిషన్ లేదండి బాబు. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు. నో ప్రాబ్లం. ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఇది మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. విల్ టేక్ ఇట్. మేము భయపడము, ఇంకా మేము ధైర్యంగా ముందుకు వస్తామని తెలియజేసుకుంటాం. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఎందుకు? అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. సంస్కారహీనులు. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. మడ్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకుని ఉంటే చేతిలో కర్ర వచ్చి కొట్టివారు. ఇదే చంద్రబాబు అడుగుతున్నాను. పోనీ నీకున్నాయా మానవతా విలువలు? అంటే అది నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో? సొంత చెల్లెలు ఎందుకురా రివర్స్ అయింది? అవులే దీనికి చెప్పు. మాట్లాడుతున్నావు. వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? నిన్ను నమ్మి మీ అమ్మ ఇంటికి వస్తుందే, మీ ఇంటికి మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? నిన్ను నమ్మి నీ చెల్లెలు, వాళ్ళ మొగుడు, వాళ్ళ పిల్లలు మీ ఇంటికి వచ్చి ఒక పూట చేయగలుగుతారా? మీ ఇంట్లో నిన్ను నమ్మి మీ చిన్నాయన కూతురు నీ ఇంటికి వచ్చి ఒక పూట ఉండి నీతో చక్కగా మాట్లాడేసిపోతుందే. అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇతర వాళ్ళ కుటుంబ విషయాలు మాత్రం మాట్లాడచ్చు. అంతకన్నా ఏముంటుంది? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. కానీ వేరే వాళ్ళు మాత్రం మీ ఇంటి విషయాల గురించి మాట్లాడకూడదు. భయపెడతాం, మా రాజకీయం అంతే. ఇది వ్యాపారం. ఇంకో దళిత ఎంపీ మా సురేష్, కేసుల మీద కేసులు. అటు చూడు బే. స్ట్రోక్ మీద స్ట్రోక్. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసిన పాపం. ఆయన దాడి చేయలే పాపం. ఆయన ఫోన్ కూడా పోలే, ఆయన ఊర్లో కూడా లేడు.
నువ్వేమన్నా అనుకో ఎగ్గస్ట మాటలు మాట్లాడొద్దు బామర్ద. ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా, ఒక కేసులో ఒక కేసు చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన